హాయ్ హలో నమస్తే. నేను మీ రవికాంత్ గుల్లల. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు లాగ్ ఏంటంటే గంధవరం అనే విలేజ్ వెళ్తున్నాము. యాక్చువల్లీ గంధవరం విలేజ్లో రామాలయం కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. అది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నాగుల చవితితో వర్క్ స్టాప్ చేసాము. వాళ్ళ దగ్గర అమౌంట్ లేక ఆగింది వర్క్. ఈరోజు రమ్మన్నారన్నమాట, వర్క్ మొదలు పెడదామని చెప్పేసి చూడటానికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఈ పచ్చని ప్రకృతి, పొలాలు ఇవన్నీ బాగుంటాయని చెప్పి, నేచర్ బాగుంటుందని చెప్పి మీకు లాగ్ షేర్ చేసి పెడుతున్నాను. విలేజ్ ఇది ఎక్కడంటే పద్మనాభం మండలం. పద్మనాభం పక్కనే ఉంటుంది గంధవరం. అనంతవరం నుంచి లోపలికి వెళ్ళాలి. మేము ఉండేది ఆనందపురం. ఈ చూసారా లేక్, చూసారా ఎలా ఉందో. మన వర్షాలు బాగా పడ్డాయి ఇక్కడ. వర్షాలకి చెరువులో నీళ్ళు అవి వచ్చాయి. ఈ లాగ్ చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 years అవుతుంది. 2 years నుంచి 40 వీడియోస్ ఎన్నో చేశాను. నాకు తర్వాత వర్క్ మీద ఇదితో వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక రోజు ఒక వీడియో చేసి మీకు యూట్యూబ్లో పెడదామని అనుకుంటున్నాను. ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ, ఒక దేవాలయాలు కానీ, వాటి విశిష్టత కానీ వివరించి చెప్దామని నాకు మనసులో అనిపించింది. అందుకని ఈరోజు ఫస్ట్ లాగ్ మళ్ళీ పెడతాను. ఈరోజు స్టార్ట్ చేశాను. దీనికి మీ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీ సపోర్టు ఉండి నాకు లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు నేను చాలా లొకేషన్లు కానీ చుట్టుపక్కల, వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడే కాకుండా మంచి దేవాలయాలు, ఆ దేవాలయం విశిష్టత గురించి కూడా నేను వివరించి మీకు లాగ్స్ చేసి పెడతాను. మా వర్క్ యాక్చువల్లీ 1.5 years అవుతుంది. ఇది శంకుస్థాపన చేసి 1.5 years అవుతుంది. వర్క్ ఆఫ్ చేసి 8 months అవుతుంది. మొత్తం స్లాబ్ వేసేసి పైన గోపురం కట్టుబడి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చూపిస్తాను గుడి ఎలా కట్టామనేది. ఇది ప్లాస్టింగ్ వర్క్ ఒకటి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాస్టింగ్ మొదలు పెట్టాలి. లోపలికి వెళ్తాం. ఆగిపోయింది కదండి, చెత్తగా చేస్తారు. సీలింగ్లు అయిపోయినాయి. ప్రధాన గర్భం అంటారు, ప్రధాన ఆలయం రామాలయం అండి. ఈ సైడ్ చిన్న ఉపాలయాలు కట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తే అదే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఉపాలయాలు చుట్టూ ప్రదర్శన చేసి చుట్టూరు ప్రదర్శన చేసి లోపల నుంచి ప్రదర్శన. ప్రధాన ఆలయం గర్భం. లోపల సీలింగ్ ఈ మాత్రం క్లోజ్ చేస్తామట. లోపల సెంటర్లో ఉన్నది బ్రహ్మరంధ్రం అని, వాస్తుకి బ్రహ్మరంధ్రం కంపల్సరీ పెట్టాలన్నమాట. ఇప్పుడు చోట్ల డైరెక్ట్ నాదులే కడతారు గుల్లగా లోపలికి. అలా ఉండటం వల్ల గుడి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. లోపల బూజులు పెట్టేసిన ఏం చేసిన. ఇటు సైడ్ ఒక ఉపాలయం వస్తుంది. ఇవన్నీ సీలింగ్లు. ఈ కన్నంలోంచి ఏమో ధ్వజస్తంభం ఉందండి. ఇది ఇటు నుంచి వస్తుంది ధ్వజస్తంభం చెక్కది.
కన్నంలోంచి పైకి వెళ్తుంది అనమాట. అది గ్లాసులు వేసి ఇచ్చేసేస్తాను. పైకి వెళ్దాం. విండోస్ కూడా డిజైన్ చేయాలి. వెనకాల రావాలి నుంచి పైకి ఎక్కుతాం. కన్నుకోవడం టెంపుల్ అంటారు మోడల్. సింగిల్ కన్నుకోవడం కంటాలన్నీ అయిపోయాయి. కర్రలు ఇలా కట్టుకుని ఇలా పని చేస్తాం. ఆగిపోయి 9 months అవుతుందండి. అప్పుడు కర్రలు అయి పరంజాలు ఎండిపోయినాయి. ఈ పరంజాలు కూడా శుభ్రంగా మళ్ళీ వేసి కొత్త తాళ్ళతో కట్టుకోవాలన్నమాట. పైనుంచి అలా ఫాలో వర్క్ చేసుకుని వస్తాం. ఈ ఆర్చిలో దశావతారం పనులు వస్తాయి. ఇదంతా గంధవరం విలేజ్ సెంటర్లో ఉంటుంది అన్నమాట ఈ రామాలయం. దగ్గర 9 months అవుతుంది వర్క్ ఆగిపోయి. మళ్ళీ మనం స్టార్ట్ అవుతుంది. 1.5 year అవుతుందండి వర్క్ శంకుస్థాపన చేసేది. మొత్తం అంత లోపల ఇదంతా మొత్తం ఓన్లీ కోరా వర్క్ అంటే ఓన్లీ ప్లాస్టింగ్లో ఉండే ప్లాస్టింగ్ ఫినిషింగ్. మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ చేద్దామని చూద్దామని వచ్చానమాట మీకు. ఇదంతా ఇది రోడ్డు పక్కనేనండి. ఇదిగోండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ రోడ్డు ఇది. ఇదేమో ఇటు రోడ్డు కానిగానే ఊరు సెంటర్లో ఉంటుంది అన్నమాట. అది పైన గోపురం కూడా మీకు చూపించాను కదండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇటువంటి దేవాలయాలు కానీ దేవాలయం పెయింటింగ్స్ కానీ ఏమంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. జై శ్రీరామ్.